అతని మీద. 2019లో జగన్ మీద సింపథెటిక్ ఎఫెక్ట్ పడింది. ఎందుకని 2010 నుంచి కొట్టుకుంటున్నాడు. ఇంతవరకు ఛాన్స్ రాలేదు అతనికి, ప్రతిపక్షం ఇచ్చాం అయినా మళ్ళీ 23 మందిని దించేశారు. ఇది ఒక సింపతి ఫ్యాక్టర్ కూడా పనిచేసి, ప్లస్ అతను ఇచ్చిన నవరత్నాలు అనేటువంటి నవరత్నాలు చూసాను కూడా నేను అనుకున్నాను. జగన్కి ఇంతవరకు ఇట్లాగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఇట్లాగ అన్యాయం అవుతున్నాడు అనేటటువంటి ఒక ఫీలింగ్, 23 మంది ఎమ్మెల్యేలు తీసేసిన ఈ ఫీలింగ్ కూడా, నెక్స్ట్ స్టెప్ కూడా అతను ఓడిస్తే ఇక అయిపోతాడు అతను అని ఎలా అయితే 19లో గెలిపించారు గొంపగొత్తగా, ఈసారి కూడా ఓడితే గనక ఇక తొక్కేస్తారు అతన్ని అనే కసికొద్దేశారు. మొన్న పవన్ కళ్యాణ్కి అంతే, తొక్కేస్తారని కసికొద్దేశారు కాపులు. అప్పుడు రెడ్లు వేస్తే మన కాపులు. అంటే ఇప్పుడు జగన్ కూటమితోనే పోటీ పడాలి అంతే, ఇంకా పథకాల్లోనూ కూటమిగా చేస్తారా ఎట్లా అన్న దాని మీద డిపెండ్ అయ్యింది. వీళ్ళైతే కూటమిగా వెళ్ళాలనుకుంటున్నారు, బట్ చివరికి వచ్చేటప్పటికి సీట్ల దగ్గర తేడా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ నవీన్ 5 రోజుల పాటు కూర్చుంటున్నాడు, వాళ్ళు ఖచ్చితంగా బేరం ఎక్కువ ఆడతారు. బీజేపీ బేరం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, జనసేన బేరం స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇప్పుడే అసెంబ్లీకి కూడా రాలేదు పవన్ కళ్యాణ్, జ్వరం అంటున్నారు. ఓకే, జ్వరం అయ్యి ఉండొచ్చును గాక, కానీ 30% సీట్లు అన్న పాయింట్ చాలా స్ట్రాంగ్ గా వెళ్తుంది. ఇప్పుడు ఆయన సంతృప్తి పరచడానికి కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా ఇవాళ నాగబాబుకి ఎందుకు ఇది ఇచ్చేశారు, ఆయన్ని సంతృప్తి పరచడానికే కదా అనుకుంటున్నాను నేనైతే. సంథింగ్ వెనకాల ఏదో జరుగుతుంది. 30% కూడా కావాలనే పట్టుబడుతున్నాడు, ఎందుకంటే స్థానిక ఎన్నికలు 30% ఇవ్వకపోతే కనుక జనసేనకు ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి రేపు పొద్దున ఫ్యాక్టర్స్, ప్రతిదీ ఎఫెక్ట్ ఉంటుంది. రైట్, చూద్దాం.